శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంత ప్రజల కళ సాకారమైంది. పలాస కిడ్నీ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ సక్సెస్ అయింది. 2 కిడ్నీలు ఫెయిల్ అవడంతో 2 ఏళ్లుగా బాధపడుతున్న హేమశ్రీ అనే మహిళకు ఈ ఆపరేషన్తో పునర్జన్మ వచ్చినట్టయింది. హైదరాబాద్, విశాఖ నుంచి వచ్చిన వైద్య బృందం పలాస కిడ్నీ ఆసుపత్రిలో తొలి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేయాలనే ఆలోచన వచ్చిన దగ్గర నుంచి సక్సెస్ అయ్యే వరకు ఉత్కంఠంగా సాగిన ఈ తంతు సుఖాంతమైంది. మళ్ళీ ఇంకేం చెప్పను, చాలా మంచిగా ఉంది. ఇప్పుడు ఉద్దానం వాసులకు ఈ ఆపరేషన్ ఓ ఆశాదీపంలా కనిపిస్తుంది. హేమశ్రీకి కిడ్నీ దానం చేసి ఆమె తండ్రి పునర్జన్మనిచ్చారు. 2 ఏళ్లుగా ఎన్నో ఆసుపత్రులు, ఎన్నో చికిత్సలు చేసినా ప్రయోజనం లేకపోవడంతో కిడ్నీ మార్పిడే ఏకైక మార్గమని డాక్టర్లు సూచించారు. హేమశ్రీ కుటుంబ సభ్యులకు బ్లడ్ టెస్టులు చేసి చివరకు ఆమె తండ్రి కిడ్నీ ఆపరేషన్కు సరిపోతుందని డాక్టర్లు తేల్చారు. దీంతో నిన్న ఉదయం 11 గంటలకు మొదలైన ఆపరేషన్ 6 గంటల పాటు ఉత్కంఠంగా సాగింది. ఆపరేషన్ విజయవంతం కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మారుమూల ప్రాంతంలో కిడ్నీ మార్పిడి చేయడంతో ఉద్దానం ప్రజలకు ఊపిరి పోసినట్టయిందన్నారు ఎమ్మెల్యే గౌతు శిరీష. ఆపరేషన్ జరిగినంతసేపు అంతరిలో ఉద్వేగం కలిగిందని అన్నారామె. ఆపరేషన్ సక్సెస్ చేసిన మెడికల్ టీంను అభినందించారు గౌతు శిరీష. ఒక్కసారైనా ఇక్కడ నెఫ్రాలజిస్టులు వచ్చారని అప్పుడు ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. 5 సంవత్సరాలు ఎటువంటి ఇది జరగలేదు. 20 నెలల్లో చిత్తశుద్ధి ఏమంటే 12 కోట్ల రూపాయలు హాస్పిటల్కి, 9 కోట్ల రూపాయలు పరికరాల కోసం, 3 కోట్ల రూపాయలు రవిరాజు గారి ఆధ్వర్యంలో ఇక్కడ రీసెర్చ్ జరగడం కోసం, అలాగే జార్జియా ఇన్స్టిట్యూట్ని తీసుకొచ్చారు. ఈరోజు ఇంతమంది బిజీ లైఫ్లో ఉండే డాక్టర్స్ ఇక్కడికి వచ్చారంటే కూటమి ప్రభుత్వం తాలూకా చిత్తశుద్ధి, ఉద్దానం పట్ల ప్రతి ఒక్కరు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. నిజంగా నిన్నటి నుంచి ఈరోజు ఆ సర్జరీ జరుగుతుందంటే ప్రతి ఒక్కరిలో ఇక్కడికి వచ్చే ముందు కూడా జిల్లా మంత్రి గారు, అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయిపోయింది ఆపరేషన్ అంటే, సార్ ఇంకా అవుతుంది, మేము వెళ్తున్నాం అంటే ప్రతి ఒక్కరు చాలా ఉద్విగ్నంగా ఉన్నాం. ఈ రోజు జరిగిన ఈ సర్జరీ మాత్రం మా పలాస ప్రజలు ఎప్పుడు జరిగిపోరు. మా పలాస కూడా ఇంతమంది డాక్టర్స్ వస్తారు, మాకు అవసరమైతే ప్రభుత్వం ఇంతమంది స్పెషలిస్ట్ ఇక్కడ తీసుకొస్తారన్న ప్రభుత్వం చిత్తశుద్ధిని ఈరోజు ఒక్కసారి మళ్ళీ నిరూపించుకున్నారండి. ముఖ్యంగా ఈ సందర్భంగా కిడ్నీ హాస్పిటల్ టీంకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఉద్దానం ప్రాంతంలో ఎక్కువగా కిడ్నీ సమస్యలు ఉన్నాయని మెడికల్ టీం హెడ్ డాక్టర్ రవిరాజ్ అన్నారు. ఇప్పుడు ఈ ఆపరేషన్ సక్సెస్ కావడంతో ఈ ప్రాంత వాసులకు ఆశలు చిగురుస్తాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు నిర్వహించాలనే ఆలోచన చేయడం గొప్ప విషయమన్నారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటే ఇంతకుముందు హైదరాబాద్, లేదంటే అదో పక్షం విశాఖపట్నం. కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఎవరికి అవసరమో అక్కడికి వెళ్ళి చేయడం అనే దాంట్లోనే మనం దీన్ని చాలా ప్రత్యేకంగా తీసుకోవాలి. మీరు రెండే పలానా హైదరాబాద్, మీరు పలానా విశాఖపట్నం రండి, పలానా అంటే కానీ మీ ఊరి దగ్గరికి వచ్చే మీ హాస్పిటల్, ఇంత మంచి హాస్పిటల్ ఇక్కడ కట్టిన ఎవరైతే కట్టారో దానికి ఎవరెవరైతే ఇన్స్ట్రుమెంట్ వాళ్ళందరికీ కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా ఎప్పటికీ కృతజ్ఞతతో ఉండాలి. ఇంత మంచి హాస్పిటల్ వితౌట్ ఎనీ డిఫికల్టీ కంఫర్టబుల్లీ మేము ఇక్కడ ట్రాన్స్ప్లాంట్ చేశాం. హేమశ్రీ కిడ్నీ మార్పిడికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి షణ్ముఖ్ అందిస్తారు. ఉద్దానం ప్రాంతంలో అద్భుతం జరిగింది. ఎందుకంటే ఇక్కడ కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు చాలా వేల మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నిన్న జరిగిన ఒక ఘటన అనేది ఒక ఆశాజ్యోతిలా కనిపిస్తుంది. నిన్న పలాసలోని ఉన్నటువంటి కిడ్నీ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ అనేది సక్సెస్ అయ్యింది. హేమశ్రీ అనే మహిళకు తన తండ్రి కిడ్నీ ఇచ్చి బ్రతికించుకున్నటువంటి పరిస్థితి. సుమారుగా 2024 నుంచి హేమశ్రీ అనే మహిళ ఈ కిడ్నీ సమస్యతో బాధపడుతుంది. ఆ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆమె 2 కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యాయని, ఖచ్చితంగా ఆ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ ఖచ్చితంగా జరగాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి వాళ్ళు డాక్టర్లు సూచించినటువంటి పరిస్థితి.
చివరికి వాళ్ళ ఫాదరే ఆమెకి ఆ కిడ్నీ ఇచ్చి ఆమెను బతికించుకున్నటువంటి పరిస్థితి. అయితే నిన్న ఉదయం 11 గంటల నుంచి సుమారుగా 6 గంటల పాటు ఈ చికిత్స, ఈ ఆపరేషన్ జరిగింది. విశాఖపట్నం నుంచి, హైదరాబాద్ నుంచి నిపుణులైన డాక్టర్లు వచ్చి ఈ ఆపరేషన్ సక్సెస్ చేశారు. అయితే ఈ ఆపరేషన్ ఏదైతే ఉందో దీంతో ఇది పెద్ద ఎత్తున ఆ చుట్టుపక్కల ఉండే గ్రామాలకి, ఎందుకంటే ఈ ఉద్దానం ప్రాంతంలో సుమారుగా వేల మంది కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. ఓన్లీ ఈ ఉద్దానమే కాదు, శ్రీకాకుళం వ్యాప్తంగా కూడా మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఈ కిడ్నీ సమస్య అనేది కనిపిస్తున్నటువంటి పరిస్థితి. పొందూరు మండలంలో కొన్ని ప్రాంతాలు, ఆ తర్వాత ఎచ్చెర్ల మండలంలో కొన్ని గ్రామాల్లో కూడా ఈ కిడ్నీ సమస్య కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ ఆపరేషన్ సక్సెస్ అవ్వడం కారణంగా ఈ అన్ని ప్రాంతాల్లో కూడా ఒక రకమైన సంతోషం వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు హైదరాబాద్ కానీ లేదంటే వైజాగ్ కానీ వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు లోకల్గానే ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది జరుగుతుండడం కారణంగా వీళ్ళందరిలో కూడా ఆనందం వ్యక్తమవుతుంది. అయితే ఇప్పుడు ఈ హేమశ్రీ కావచ్చు, వాళ్ళ నాన్న మోహన్ రావు కావచ్చు, వీళ్ళిద్దరు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అని అడిగేటప్పుడు కూడా ప్రస్తుతానికైతే మాత్రం కుదుటిగానే ఉంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే సక్సెస్ అయ్యింది. ఇది కంప్లీట్గా ఇంకొన్ని రోజుల్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళకి హెల్త్ చెకప్స్ చేసిన తర్వాత చూస్తే ఇది కంప్లీట్గా సక్సెస్ అయ్యింది అని అంటే ఈ ప్రాంతానికి ఒక రకంగా వరం దక్కినట్టే అని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్పినటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఏదేమైనప్పటికీ కూడా ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ అనేది సక్సెస్ కావడంతో ఇటు ప్రధానంగా ఉద్దానం ప్రాంతంలో, ఎందుకంటే ఈ ఉద్దానం ప్రాంతంలో ఈ కిడ్నీ హాస్పిటల్ అనేది దశల వారీగా డెవలప్ అవుతూ వస్తుంది. మొదటగా చూసుకున్నట్టయితే ఇక్కడ హాస్పిటల్ పెట్టడం, ఆ తర్వాత డయాలసిస్ సెంటర్ పెట్టడం, ఆ తర్వాత ఎక్విప్మెంట్ తీసుకొని రావడం, ఈరోజు కిడ్నీ మార్పిడి అంటే చిన్న విషయం కాదు. ఇంకా ప్రధానంగా ఇంకో విషయం కూడా ఇక్కడ స్పష్టంగా చెప్పుకోవాలి. ఎందుకంటే మామూలుగా అయితే ఇటువంటి ఆపరేషన్స్ అనేవి మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉండేటటువంటి హాస్పిటల్లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇంకా ఈ ఆపరేషన్ చేసినటువంటి డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిన్న చెప్పినటువంటి ఒక కీలకమైన అంశం ఏంటంటే, ఇలా మెడికల్ కాలేజీ లేకుండా ఉండేటటువంటి హాస్పిటల్లో ఇలాంటి చికిత్స జరగడం అనేది దేశంలోనే తొలిసారి అని చెప్పారు. అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే ముందుగా చెప్పుకున్నట్టు ఇక్కడ ఒక అద్భుతమే జరిగిందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఆపరేషన్ సక్సెస్ కావడం అనేది ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆనందం వ్యక్తమవుతుంది. కెమెరామెన్ లక్ష్మణ్తో షణ్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం నుంచి.